హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. రావణ్ సారీ, అది అసలు పేరేంటి కూడా ఎవరికి తెలియదు. కానీ అలాంటి వ్యక్తి అరెస్ట్ మీద అదే మన పరుగు ప్రకాష్ రాజు గారు ప్రశ్నిస్తున్నాను అని చెప్పి ఆయన ఎవడైనా ప్రశ్నిస్తే మాత్రం పారిపోతాడు. సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఏడుస్తున్నారంటే సోషల్ మీడియాలో పాపం రావణ్ని ఎలా అరెస్ట్ చేస్తారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, అది ఇది ఏదేదో మాట్లాడుతున్నాడు భయ్య. ఇక్కడ ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అయినా సరే అక్కడ తమిళనాడులో ఒక ఎక్స్ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. రెండు కూడా సిమిలర్ కేసులే. అవి ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడినందుకు, రెండోది హిందూ మతంపై అత్యంత దారుణమైన మాటలు మాట్లాడినందుకు ఇతన్ని ఇక్కడ అరెస్ట్ చేస్తే, అక్కడ తమిళనాడులో సీఎం విజయ్పై ఇష్టానుసారంగా మాట్లాడిన ఒక ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు భయ్య. కానీ అక్కడ తమిళనాడులో ఇష్యూ మీద మాత్రం ఈడేం మాట్లాడలేదు. అంటే హిందూ మతాన్ని మీద ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడుతారో అలాంటి వాళ్ళకే ఈ పరుగు ప్రకాష్ రాజు యొక్క సపోర్ట్ అనేలా ఉంది. ఇప్పుడు రెండు సిమిలర్ కేసులే కదా, రెండు వాక్సాత్వం సంబంధించిన కేసులే కదా. సో మరి మీరు తమిళనాడులో జరిగిన ఇష్యూ మీద ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు మీరు సంఘీభావం తెలపట్లేదు మీ సోషల్ మీడియా ద్వారా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఇష్యూ జరిగినా ముఖ్యంగా హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మీ సపోర్టు అనేలా ఉంది సార్. అసలు ఒక వ్యక్తిని సపోర్ట్ చేసే ముందు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు కానీ, ఆ వ్యక్తి ప్రీవియస్గా మాట్లాడిన మాటలు కానీ ఒకసారి వినండి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళని అలా తిడితే మీరు సమర్థిస్తారా? మీరు మాట్లాడితే ఏంటది సెక్యులరిజం న్యూస్లో నాకు ఏ మతంతో సంబంధం లేదు అది ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా. మరి ఇలా హిందూ మతం మీద ఇష్టానుసారంగా, హిందూ మతం దేవుళ్ళ మీద, హిందూ మతం క్లియర్గా చెప్పాలంటే హిందూ మతాన్ని నమ్మిన వాళ్ళ మీద కూడా ఇష్టానుసారంగా ఒక పిచ్చి పట్టిన కుక్కలా మాట్లాడిన ఇలాంటి ఎదవలకు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కూడా ఆ పిచ్చి పట్టిన డాష్ గాలేనా? బుర్ర ఉండాలి సార్. మాట్లాడితే జస్ట్ ఆస్కింగ్ ఏంటి జస్ట్ ఆస్కింగ్ నా బొంద? ఒక మినిమం ఒక ప్రెస్ మీట్ పిలిచి విలేకరులు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పకుండా పరిగెట్టిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై మాట్లాడుతున్నావు. ఓకే, మరి ఆ కేవీ రెడ్డి అని చెప్పి ఒకరిని అరెస్ట్ చేశారు కదా, వాడి గురించి ఎందుకు నువ్వు మాట్లాడు? అంటే వీడికి బాగా అంటే ఇక్కడ జనాలు ఎదవాలన్నమాట. ఒకటేనండి వీళ్ళ అజెండా. హిందూ మతం మీద ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడి నానా రకాలుగా హిందూ మతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదవలు సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ ఇప్పుడు రావణ్ అదే అలియాస్ జోసెఫ్ బచ్చలకూర కానీ, లేదంటే ఈ కేవీ రెడ్డి కానీ, ఇద్దరు ఇష్యూస్ కూడా ఒకటే. కానీ వీడికెందుకు ఈ జడా శ్రవణ్ కానీ, తులసి చందు కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు రావణ్ అనేవాడికి? ఎందుకంటే వాడు హిందూ మతం మీద ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి, హిందూ మతాన్ని కించపరుస్తాడు కాబట్టి, కొన్ని కోట్ల మంది యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసేలా మాట్లాడతాడు కాబట్టి వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మరి కేవీ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? అతనిది కూడా వాక్ స్వాతంత్రమే కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకరికి మనం సపోర్ట్ చేసామంటే ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద నిలబడాలి. అంతేగాని ఒక మతాన్ని కించపరిచినోడిని, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినోడిని, ఇష్టానుసారంగా మాట్లాడినోడిని ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని రోజులకి ఎప్పటికే మీరు ఎలా తయారయ్యారంటే ఒక మినుగురు పురుగులు ఉంటారు చూడండి, లైట్ చుట్టూ పుడితే అలాంటి మినుగురు పురుగుల్లో తయారయ్యారు మీరు. సో మీలాంటి వాళ్ళు ఆ కాంతి ఉన్నంతసేపే వన్స్ స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం మాడి మసైపోతారు. సో మళ్ళీ చెప్తున్నా భయ్యా, ప్రకాష్ రాజ్ భయ్యా, అసలు నువ్వు ఉండేది కర్ణాటకలో ఉన్న సమస్యల కోసం నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా? కర్ణాటకలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి పొల్యూషన్ సమస్యలు ఉన్నాయి, అసలు అటవీ ప్రాంతంలో ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు, ఇలాంటివి ఏమైనా నీకు తెలుసు? అక్కడ జరిగిన విషయాల గురించి దేని గురించి నువ్వు మాట్లాడవు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరిగిన వెంటనే, జరగక ముందే ఇలాంటి యతవలు కూడా నువ్వు సపోర్ట్ చేస్తావు. ప్రకాష్ రాజ్ నిజంగా చెప్తున్నా, నీకు అంత జీలో దమ్ముంటే నువ్వు డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే రావణ్ అనేవాడు మాట్లాడాడో అలాంటి వాడికి నేను మద్దతు ఇస్తున్నాను ఒక రోడ్డు మీదకి వచ్చి చెప్పు. అప్పుడు నీ మాట్లాడని అంటాడు. ఎక్కడో కూర్చొని ఎక్కడో వీడియోలు చేస్తూ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీదే పడతారు. ఎట్లా పిచ్చినా కొడకలారా? ఆయన చేసిన చారిటీల్లో కానీ, ఆయన చేసిన సేవలో కానీ, ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఈ పంచాయతీరాజ్ యొక్క అభివృద్ధి ఏదైతే అందులో 1% కూడా మీరు దరిదాపుల్లో ఎప్పుడైనా ఎవరికైనా చేశారా? చేయగలరా? చేయలేరు కూడా. అలాంటి మంచి వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన్ని ఎంతసేపు అధికారంలో నుంచి దించాలి, ఆయన్ని ఎంతసేపు కిందకు తొక్కాలని చూడటమే తప్ప మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నాం, ఎలాంటి మతోన్మాదులకు సపోర్ట్ చేస్తున్నాం అనేది ఎవ్వడూ ఆలోచించుకోకుండా ఇలాంటి పిచ్చికూర బచ్చల జోసెఫ్నా కొడకలకి ఎంకరేజ్ చేసుకుంటూ పోతే చివరికి మీలాంటి వాళ్ళు కనుమరుగైపోతారు. ఆ జోసెఫ్ అనేవాడిది అసలు పేరు చెప్పుకోలేడు.
ఆడు అసలు క్యాస్ట్ చెప్పుకోలేడు, ఆడు అసలు ఏం చదివాడో ఎవరికీ తెలియదు. అన్నీ అంటే ప్రతిదీ కూడా మాయే. అలాంటి మాయల మరాఠీ గాడికి ఎంకరేజ్ చేతనం అంటే నువ్వెంత పెద్ద మాయల మరాఠీ గాడి అయి ఉండాలి. ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద దేని మీద కూడా మాట్లాడిన నువ్వు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఎదవ కామెంట్లు పెట్టావనుకో మరొక్కసారి, నెక్స్ట్ ఈ రావణ్ అలియాస్ ఈ జోసెఫ్ బచ్చల కూరగాడికి ఎలాంటి గతి పడిందో అలాంటి గతి నీకు పడుద్ది. ఇది గుర్తుపెట్టుకో.